ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇవాళ ఏం స్టోరీ చెప్పు. చిన్న కథ ఎప్పటిలాగా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక జాలరి ఉన్నాడు, పాపం అమాయకుడు, మంచివాడు కూడా. చేపలు పడ్డానికి యథాతథంగా చెరువుకు వెళ్ళాడు, వల విసిరాడు. వల చాలా గట్టిగా వస్తుంది, అసలు రావట్లేదు. ప్రయత్నం బలవంతం చేస్తాడు, మొత్తానికి ఒక చేప వస్తుంది. మెరిసిపోతూ దగదగలాడుతూ ఉంటుంది, బంగారు రంగులో. ఆ చేపను తీసుకొని గట్టికి దగ్గరగా లాగుతుంటే, ఆయన తొందరపడకు, నేను చెరువులో రాణి చేపని, నాకు మైమలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా ఉనికి లేకుండా చేస్తున్నావు. ఇట్లా రోజు చేపలు పట్టుకుపోయి నీలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ముందు అలవాటు పడిపోయింది, నువ్వు రోజు పట్టుకుపోతున్నావు. సో నీ కొట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ చేపలు పట్టడం మానే, మేము ఇప్పటికే మా సంఖ్య తరిగిపోతుంది. అలా అని చెప్పేసి నిన్ను మానేయమని ఇంట్లో పడుకొని ఆకలితో ఉండమని చెప్పను. నీకేం కావాలో కోరుకో, నేను చేయగలను అని అంటే, నాకేం కావాలి? సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నాకేం కావాలో నాకంటే నా భార్యకి బాగా తెలుసు. మళ్ళీ నేనేదో తప్పడిగితే తను నన్ను తిడుతుంది, అందుకని తన సలహా తీసుకోకుండా నేనైతే చేయను. ఇంటికి వెళ్ళి సలహా అడిగి వస్తాను. సరే మంచిది, అలాగే రా. ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య నెడతాడు, ఓ తెంగరోడా, అది వదిలేసావు చేపని, అవకాశం ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు మళ్ళీ అది దొరకకపోయినా రాకపోయినా ఇవన్నీ ఏంటి? వచ్చినప్పుడు నీకు ఈ సంపద ఏమేమి కావాలి? దరిద్రంలో ఉన్నాం, ఏం దరిద్రులకు ఏం కావాలి? సంపద కావాలి, ఆస్తి కావాలి. ఇలాంటి నోటుకు వచ్చింది అడిగేయాలి, కానీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అవకాశం రాకపోతే ఏం చేస్తావు? సరే వెళ్ళు, చక్కగా మంచి భవనాలు, డబ్బు, కావలసినంత ఇవి, బంగారం, ఇవన్నీ మొత్తం కోరేమని లిస్ట్ ఇస్తుంది. సరే బాగానే ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. రాణి చేప అనగానే వస్తుంది. మీ ఆవిడని అడిగావా అంటే, అడిగాను, ఈ లిస్ట్ అంతా చెప్పింది అంటే, సరే అలాగే తదాస్తు, వెళ్ళు, నీకు అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గరికి వస్తే అన్నీ ఉంటాయి, చూస్తాడు అన్నీ. ఓ డబ్బు, ఇంటి నిండా డబ్బు, అది ఇది కావాల్సినన్ని, మంచి మంచి పట్టు చీరల్లో మెరిసిపోతుంది, నగలు వేసుకొని భార్య, అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. మళ్ళీ కొన్ని రోజులకి భార్యకి, ఇలా కాదు, నాకు రాణివాసం కావాలి, జీవితం చూసేసాం, రాచరిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది, ఒక రాణిని కావాలని కోరుకో అని చెప్పేసి అంటే, సరే ఇష్టం లేకపోయినా అక్కడికి వెళతాడు. ఏమిటి మళ్ళీ వచ్చావని అడుగుతుంది. ఏమీ లేదు, నా భార్య ఇలా కోరింది, రాణి కావాలంట. సరే రాణివాసం అంత బాగోదు, మరి చూసుకో, నేను చెప్తున్నాను అదంతా మంచిది కాదు రాణివాసం అంటే. నాకు తెలియదు అవన్నీ, రాణివాసం కావాలని కోరుకుంటుంది అంటే, సరే నీ ఇష్టం, ఇస్తున్నాను చూసుకోమని తదాస్తు అంటుంది. వెళ్ళు, ఇంకెప్పుడు రావద్దని చెప్పు. సరే మాటికి ఇలా రావడం కరెక్ట్ కాదు, ఏదో ఒకసారి అంటే చేస్తాను. సరే అక్కడికి ఇంటికి వెళతాడు. ఇంటికి వెళుతుంటే పెద్ద మహల్, పెద్ద రాజభవనం ఉంటుంది అక్కడ. రాణివాసం, రాణిగారు అయిపోయింది కదా, పెద్ద రాజభవనం ఉంటుంది. ఒక్కసారి తన ఇల్లు మారిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తాడు, అందరూ భటులు, వాళ్ళు వీళ్ళు, సైనికులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కింద నుంచి చెప్తుంటాడు, బాబు నేను ఆ ఇంటి యజమాని, లోపల ఉన్నది అదిగో పైనుంచి కనిపిస్తోంది నా భార్య అంటే, కొడతారా బాబు, మహారాణి ఆమె, నువ్వు అలా తింగర మాటలు మాట్లాడకు, చూస్తే తింగరోడ్లాగా ఉన్నావు, అవి ఎవరికన్నా తెలిస్తే మంచిది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలిసే ముందే వాళ్ళు భటులు వాళ్ళు చెప్తారు, కాదు నేనే భర్తని, ఆమె నా భార్య, మీ రాణిగారే నా భార్య అంటే అసలు ఎవరు వినరు. వినకపోతే అప్పుడు కబురు చేయమని చెప్తాడు. ఒక్కసారి మీ రాణిగారిని అడగండి, నేను మగుడినో కాదో ఆవిడే చెప్పుద్ది అంటే, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఆఖరిలో వెళ్ళి, మహారాణి ఆయన ఎవడో భిక్షగాడిలాగా ఉన్నాడు, ఏదో జాలరు అనుకుంటా, వచ్చి నేను మీ భర్తనని అంటున్నాడు, ఏం చేయాలంటే, ఎవడాడని చెప్పి చూస్తుంది. చిచ్చి వీడెవడు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు, వీడెవడో నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళని అసలు లోపలికి రానివ్వకండి. అయ్యో, అసలు నా స్థాయి ఏమిటి, వాడేమిటి, అలా ఉన్నాడు, లోపలికి రానివ్వకండి, పొమ్మనండి, గంటేయండి మెడపెట్టుకొని అంటే, వాళ్ళ పాపం అలా వచ్చిన తర్వాత మెడపెట్టి గంటేస్తారు. మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్తాడు. చెరువు దగ్గరికి వెళ్ళి, ఎందుకు రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటే, అలా కాదు, జరిగింది ఇది, మాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు, పూర్వంలాగా ఆ ప్రేమ ఆప్యాయతలే ఉండాలి, ఈ ధనం ఈ ఐశ్వర్యం ఏమొద్దు, ఇవి వచ్చి మొత్తం పాడు చేసింది. నువ్వు చెప్పినట్టుగా రాణివాసం అంత బాగలేదు, మహారాణి అయిన తర్వాత మొత్తం మర్చిపోయింది, కళ్ళు ఎక్కడో ఉన్నాయి, కాబట్టి మామూలుగా చేసి పెట్టి చాలు అంటే, తదాస్తు వెళ్ళి ఇంటికి అంటుంది. ఇంటికి వెళ్ళంటే మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఈ కట్టెల పొయ్యి మీద కళ్ళు తురుము, ఇదిగో పొగ, కష్టపడి వండుతూ, నానా బాధలు పడి, ఆ పొగగొట్టంతో బాధలు పడి వండుతూ, భార్య నలిగిపోయిన చీరతో, మాసిపోయిన బట్టలతో
అక్కడ ఉంటుంది. తను రాగానే భర్తను చూసి గబగబా వచ్చావా రా, వంట అయిపోతుంది, కాసేపట్లో భోజనం చేసేద్దాం, కూర్చో, కాళ్ళకి నీళ్లు తీసుకొని నీళ్ళు ఇచ్చి సో కట్ చేస్తే ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా గొప్పది, ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడమే వీటన్నిటికంటే గొప్పది. అది గ్రహించాడు కాబట్టి ఇవి లేకపోయినా పర్వాలేదు, అది ఉంటే బతికేస్తాం. అది ఉంటే బతికేస్తాం, ప్రేమ ఉంటే బతికేస్తాం. ప్రేమ లేని చోట ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. ప్రేమ లేని చోట ఇవన్నీ ఐశ్వర్య రానివాసం కూడా బలాదూరే. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ప్రేమ లేని చోట రానివాసం కూడా, మహారాజ భోగం కూడా బలాదూరే. కాబట్టి ఇది మెయింటైన్ చేయండి.